UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో రైట్ అండ్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే అమ్మయ్యా నా ఆస్తి గురించి ఎక్కడ మాట్లాడతారని నేను ఏమేం చెప్పాల్సి వస్తాను బీపీతో టెన్షన్ వాచ్ పెట్టుకోండి వద్దండి మళ్ళీ 1000 కోట్లు మార్చి నుండి వచ్చింది 1000 కోట్లు కాదు 190. ప్లీజ్ దయచేసి ఆ బ్యాగ్ గురించి అడిగారు మాత్రం మర్యాదగా ఉండదు నేను చెప్పను సరే చేద్దాం వద్దు ఆ ఛానల్ లో చెప్పాను నేను చెప్పను మళ్ళీ చెప్పను ఫండే ఆ రోజు వెళ్ళారు సో మండే అండ్ ట్యూస్డే నామినేషన్స్ సండే ఫండే వెళ్ళా కదా మళ్ళీ సండే ఫండేకి వచ్చేసా అంటే ఇలా వెళ్ళి అలా రావటం కూడా ఆటే అండి అలా అన్ని రోజులు ఉండాలని లేదు బిగ్ బాస్ అని చెప్పాడు ఎన్ని రోజులు ఉండాలని చెప్పలేదు కదా మరి అందుకనే నేను కొంతకాలం ఉండి అంతా అబ్జర్వ్ చేసి బయటకు వచ్చి హల్చల్ చేయాలని వచ్చేసా నేను అడిగాను ఎలిమినేట్ మీ సార్ నాగార్జున సార్ ఎలిమినేట్ మీ అన్న ఆయన సీరియస్ తీసుకున్నాడు నిజంగానే ఎలిమినేట్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ జైలు నుంచి బయటపడేశారు నన్ను ఓకే రాయేష్ గారా ఓకే చాలు నేను అడగాలనుకో ప్రశ్న ఉందమ్మా మీరు కన్ఫ్యూజ్ చేద్దాం ఓకే సోమవారం మంగళవారం మనకి నామినేషన్స్ చేశారు బుధవారం ఒక్క రోజే మీరు కనిపించారు ఎక్కువగా లక్ష్మీవారం శుక్రవారం అనేది మాకు ఎక్కువ మీ స్క్రీన్ గురువారం ఇవ్వలేదు గురువారం కనపడలేదు అంటగానే అంతా బుధవారం కనిపించారు అరిసిన రోజు అదే ఎక్కువ సో ఏది నిఖిల్ మీద అరిసింది ఫ్రైడే కదా వచ్చింది ఫ్రైడే వచ్చింది బట్ అది గురువారం కదా గురువారం ఫ్రైడే టెలికాస్ట్ చేస్తారు ఫ్రైడే కనిపించారు ఆ రోజు బుధ గురువుని అంత కనపడలేదంట ఆ రోజే ఓటింగ్ అంట కదా ఆ రోజు ఓటింగ్ అనేది ఆ రోజు మెయిన్ గురువారం నైట్ క్లోజ్ కదా 2 రోజులు మీరు కనిపించలేదు అండ్ ఆల్రెడీ టాప్ లో ఉన్నవి వేరే ఉంటాయి కదా ఆ కంటెస్టెంట్ సో ఏం జరిగిందని మీకు బయటకు వచ్చాక ఏమైనా క్లారిటీ వచ్చిందా కొద్దిగా అర్థమైంది అర్థమయ్యేసరికి లేట్ అయిపోయిందని కూడా అర్థమైంది బట్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అవకాశం వండర్ఫుల్ అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఎవరెవరో ట్రాఫిక్ లైట్లు బేబక్లా ఉంది మీకు పని లేదారా మీకు ఇదే పనిలో ఉన్నట్టున్నారు వీళ్ళు టీవీల దగ్గర కూర్చుని ఇంత క్రేజా నాకు అర్థం కాలేదు నిజంగా రాజేష్ ఐ నో ఆపర్చునిటీ వచ్చింది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ కానీ దానికి ఇంత ప్రిపరేషన్ అవసరం ఇది ఇంత పెద్ద షో అని వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చి నాకు తెలిసింది నాకు సెలబ్రిటీస్ ఆర్ కాలింగ్ మీ సూపర్ and they are like so sorry Madhu you came off so early and I'm like మీరెందుకు సారీ ఫీల్ అవుతున్నారు నేను కదా బాధపడాల్సింది మీరెందుకు బాధపడుతున్నారు మీడియా బాధపడుతుంది మీడియా నా ఫ్రెండ్స్ వాళ్ళు నేను హ్యాపీగానే కులాసంగానే ఉన్నాను నా చుట్టుపక్కల వాళ్ళు బాధపడుతున్నారు అప్పుడు అర్థమైంది అమ్మ ఎంత పెద్ద అవకాశమా అని సో ఈ 2 రాష్ట్రాలు చూసుకుంటే ఎన్ని కోట్ల మంది ఉన్నా ప్రతి ఒక్కరి అటెన్షన్ మొత్తం ఈ 14 మంది మీదే ఉంది ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉందన్నమాట ఆ షో సో ఈ 14 మందిలో ఫస్ట్ మీరే వచ్చేసారంటే 14 మందిలో మీరు వీకో తోపో మీకు తెలుసు నాకు తెలుసు జనాలు తెలుసు ఆ షో ఫార్మాట్ కి నేను ఫిట్ కాలేదేమో అంతే కూడా మీరు అంటే మీ 100% ఇచ్చారు కానీ ఆడలేదు కదా గివ్ అప్ ఇచ్చిన ఉన్నారుగా ఆడాను కానీ ఆ రోప్స్ మీద ఓ విధంగా చెప్పాలంటే టార్చర్లు ఎక్కువ పడకుండా తను తొందరగా బయటపడేశారు ఈ వీక్ అంతా నో రేషన్ పెట్టారు ఇప్పుడు నేనున్నప్పుడు ఫుల్ రేషన్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇన్ని డబ్బాలు గుడ్లు ఇంత రైస్ అన్ని ఇచ్చారు వీళ్ళేమో జనాలందరూ నా మీద పడ్డారు ఇది ఉండు అది ఉండు ఇప్పుడు అనుకుంటా తెక్క బాగా కుదిరిందిరా మీకు ఇప్పుడు తినండి గంజి తాగండి ఇప్పుడు మణికంట టాస్క్ అంట ఓన్లీ రాగి పిండి అంట దాంతో ఏమొస్తే అదే అంట ఇప్పుడు అడగండి నన్ను ఆమ్లెట్లు కావాలంట ఆమ్లెట్లు వీళ్ళకి గుడ్డు కోసం పప్పు మాడిపోయా గుడ్డు బుర్జీ ఎగ్ బుర్జీ చేసుకునే వాళ్ళని ఒకళ్ళ నామినేషన్ అయితే పప్పు మాడిపోయిందని ఇంకొకళ్ళ నామినేషన్ బొద్ద సార్ అనుకున్నా నేను ఇంకోటి ఏంటంటే బెజవాడ బేబాబు గట్టిగా ఈ బ్రాండ్ తోనే మీరు వెళ్ళారు సో బెజవాడ బ్రాండ్ తో కాదు అదే నా బ్రాండ్ ఏం లేదు నేనే అది వినండి పూర్తిగా క్వశ్చన్ అడగనేస్తారా చెప్పుకుంటారా మీరు సో మీరు వెళ్ళిన టైంలో మీరు వెళ్ళిన నెక్స్ట్ డే నుండి అక్కడ వరదలు వర్షాలు బాగా పవర్ లేదు మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ చాలా మందికి అవును సో మీరు అదే టైంలో నామినేషన్లు ఉన్నారు సో వాళ్ళు మీకు ఓట్లు వేయలేకపోయారు అందువల్లనే వచ్చేసారు అనుకోవచ్చు అది కొంత కారణమైంది దే వర్ నాట్ ఏబుల్ టు ఓట్ చాలా మంది చెప్పారు కరెంట్ లేదు అసలు టెన్షన్ అంతా ఈవెన్ లాట్ ఆఫ్ థింగ్స్ అవును అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అటువైపు ఇంకెక్కువ ఉంది దీని మీద నాకు సపోర్ట్ కూడా అటే ఎక్కువ నా సపోర్ట్ ఉన్న ఏరియాలో వరదలు రావడం అన్నది ధోని గోన్ గ్రౌండ్ లాగా మీకు గోన్ గ్రౌండ్ సో కర్ణుడి చావుకి ఇవి కారణాలు అన్నట్టు నా ఎలిమినేషన్ కి అన్నీ వచ్చినాయి సో నేనే అనుకుంటున్నా అంటే రాయేష్ గారు ఇది ఆల్వేస్ నేను జీవితంలో నమ్ముతా డెస్టినీ అంటే మనకి ఎంత ప్రాప్తమో
ఎంత రాసిందో అదే జరుగును. నాకు వెళ్లే ముందు 2-3 సినిమా ఆఫర్లు వచ్చినాయి. ఓకే. వాటిని నేను చూద్దాము, నాకు తెలియదు, ఎప్పుడు వస్తావు అని అడిగారు. ఏమో వారం, ఇలాగే అన్నా, వారంలో రావచ్చు, 100 రోజుల తర్వాత రావచ్చు. అయితే ఒక సినిమా అయితే వాళ్ళు అన్నారు, మాకు మీరు చేస్తేనే బాగుంటది, మేము ఆగుతాం అన్నారు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేశా, ఇవాళే ఫోన్ చేశా. సో దట్ రోల్ ఇస్ దేర్, ఐ విల్ బి డూయింగ్ దట్ ఫిలిం. అప్పుడు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్స్ అయ్యి ఎక్కువ రోజులు ఉన్నోళ్ళు కూడా బిజీ అయిపోయి సినిమాల్లో వీళ్ళు తోపుతురం క్యారెక్టర్లు చేస్తున్నారు అన్నాళ్ళని చూపించండి మీరు. కరెక్ట్. ఒక సీజన్ లో ఉన్న క్రేజ్ ఇంకో సీజన్ లో ఉండదు, అది తెలుసు. ఇప్పుడు బేబక్క అన్నారు ఒక 1 వీక్ తర్వాత ఇంకెవరో వస్తారు, వాళ్ళు అంటారు, అది నాకు తెలుసు, అది మీకు తెలుసు. ఇట్స్ టెంపరీ ఫేమ్. కాకపోతే 2 రాష్ట్రాల్లో బేబక్క అన్న పేరు మారుమోగింది, అది మాత్రం తెలుసు. సో 1 డే ఉన్నా 100 days ఉన్నా బట్ బేబక్కే కంటెస్టెంటే. అవును. సో మీ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 1 week కాబట్టి వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? మైండ్ గేమ్ అండ్ స్ట్రాటజీ గేమ్. ఎట్లా పడితే నేను రీల్స్ లాగా వెళ్ళా కదా, అట్ట ఉండద్దు. సో ఎమోషనల్ కి బాగా అన్ని చాలా జాగ్రత్తగా ఆడాలండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని.